నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మాటల మధ్యలో బాలసుబ్రహ్మణ్యం గారు ఇళయరాజా గారి కాంబో గురించి, ఆ తర్వాత అది ఎలా బ్రేక్ అయిందన్న విషయానికి సంబంధించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. అదే టైంలో అంటే ఓల్డ్ జనరేషన్లో కూడా కొన్ని కాంబినేషన్స్, వాళ్ళ మధ్య స్నేహం కూడా అదే రేంజ్లో ఉండి ఆ తర్వాత వాళ్ళ మధ్య కూడా గ్యాప్ రావడం, అంటే ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే బ్రేకప్ అవ్వడము అనేది కొన్ని కాంబోల మధ్య జరిగినట్టుగా తెలుస్తుంది. మరి ఓల్డ్ జనరేషన్లో ఏ యాక్ట్రెస్ మధ్య అమితమైన ప్రేమ పెరిగి ఆ తర్వాత వాళ్ళ మధ్య దూరం పెరిగింది అంటే చాలామంది కాంబోలోనే అనేసి చెప్తున్నారు. దీంట్లో ఒక 2 సిరీస్ని మనం చేసే ప్రయత్నం చేద్దాము. ఇంతకీ ఎవరా పెద్ద హీరోలు అలాగే హీరోయిన్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే ఇళయరాజా గారి కాంబో ఏ రేంజ్ దశాబ్దాలు వెళ్ళింది, ఆ తర్వాత ఎలా వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఒక మంచి వీడియో చేస్తాం. ఈ నేపథ్యంలో ఓల్డ్ యాక్ట్రెస్లో అంటే మన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, అలాగే గుమ్మడి గారు, హీరోయిన్స్ వీళ్ళందరి మధ్య కూడా తెలియకుండా ఏదో గ్యాప్ వచ్చిందని విన్నాము. అసలు వాళ్ళందరి మధ్య ఫ్రెండ్షిప్లు ఎలా ఉండేవి, గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో ఎన్నో సినిమాలు అప్పటికి చేసినటువంటి జమున గారిని రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడబలుకొని పక్కన పెడదామని నిర్ణయించుకున్నటువంటి సందర్భం 1958లో జరిగింది. ఓకే, అప్పటి వరకు చాలా సినిమాలు చేశారు. వాళ్ళ ఇరువురి కలయికలో రామారావు గారితో జమున గారు అయితేనేమి, నాగేశ్వరరావు గారితో జమున గారు అయితేనేమి, ఇప్పుడు మనకి సావిత్రి గారి తర్వాత ఖచ్చితంగా వాళ్ళ చాయిస్ ఆప్షను జమున గారే అయ్యేవారు. అటువంటిది 58 భూకైలాస్ సినిమా షూటింగ్ సమయంలో రామారావు గారేమో రావణ బ్రహ్మ, నాగేశ్వరరావు గారేమో నారదుడు ఈ పాత్రలు పోషిస్తున్నటువంటి సమయంలో ఈ సినిమాలో జమున గారిది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. నా సముద్ర తీరం ఏదైతే ఉందో ఆ సముద్ర తీరంలో గోకర్ణంలో జరిగింది షూటింగ్. ఆ గోకర్ణంలో అవుట్డోర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏంటంటే జమున గారి కోసం వీళ్ళు చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చేదంట. ఎదురు చూసేటటువంటి సమయంలో వీళ్ళకి చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే వీళ్ళిద్దరూ సిద్ధమైపోయి మేకప్తో సహా ఆభరణాలతో సహా సిద్ధమైపోయి ఎండలో, ఏ క్యారవాన్లు ఏవి లేనటువంటి కాలం కదా, ఖచ్చితంగా లొకేషన్కి వెళ్ళాలి. ఇనప కుర్చీలు వేసి ఉండేవాళ్ళు, ఇనప కుర్చీలో ఆ ఎండ వేడికి మహా అయితే గొడుగు పడతారు, అంతకు మించి ఇంకేమీ ఉండవు అనమాట. ఓకే. పైగా నాగేశ్వరరావు గారికి అప్పుడు కాలికి సంబంధించి ఆయన ఏదో చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా పెద్ద ఎత్తున పరిగెత్తాలన్నా లేకపోతే ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నారు. అలా ఒక సన్నివేశంలో ఆవిడకి ఆయన చెప్పారంటే, చెప్పి నేను ఇలా పరిగెత్తుకుంటూ వస్తారు నారదుడు, పాత పరిగెత్తుకుంటూ రాలేదు, నాకంటే నువ్వు స్పీడ్గా పరిగెత్తకు, ఇద్దరం కలిసి సమానమైనటువంటి వేగంతో పరిగెత్తాలి చెప్పినా ఆవిడ వినిపించుకోకుండా అసలు ఏదో రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ కోసం వెళ్తున్నట్టు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ సీన్లో ఆవిడ ముందుకు వెళ్ళిపోవటం, ఈయన దాదాపు తూలి పడబోవటం లాంటివి అయిన తర్వాత రామారావు గారికి నాగేశ్వరరావు గారు ఒక కంప్లైంట్ లాగానే నాగేశ్వరరావు గారు రామారావు గారికి చెప్పారండి. ఓకే, ఏంటి బ్రదర్, మనమేమి ఈవేళ మన సమయం కానీ మరొకటి కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశం, తొందరగా పూర్తి చేసుకుని వెళితే ఏంటి అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది, ప్రతిరోజు ఆలస్యంగా వస్తుంది షూటింగ్కి, ప్రతిరోజు ఏదో కారణం చెప్తుంది, మనమేమి వెరివెంగళప్పలాగా ఎదురు చూస్తున్నాం ఏంటంటే, ఏం చేద్దాం బ్రదర్ అన్నాడంట రామారావు. ఏముంది, నేను సిఫార్సు చేయను, నువ్వు సిఫార్సు చేయకు అన్నాడంట. అంతేనంటావా అన్నాడంట రామారావు. అంతే బ్రదర్ అన్నాడంట. అంటే సరే అయితే ముందు నువ్వు చెప్పు బ్రదర్, నీ సినిమాల్లో పెట్టుకోవద్దని. ఎవరు హీరోయిన్ అంటే జమున గారు అనుకుంటున్నావు అని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటే ఆవిడ కాదండి, నువ్వు వేరే పేరు చెప్పు, ఆవిడతో ఇప్పుడు చేద్దామని అనుకోవటం లేదని చెప్పు, నేను కూడా చెప్తానని రామారావు అంటే, కాదు బ్రదర్, ముందు నువ్వు చెప్తే వింటారు, ఆ తర్వాత నేను చెప్తే తప్పకుండా వింటారు, ముందు నువ్వు చెప్తేనే కరెక్ట్ బ్రదర్. నాగేశ్వరరావు గారు రామారావు గారు కోర్టులోకి వేసేసారు బాల్. ఆ తర్వాత వచ్చిన ఏ నిర్మాత అయినా హీరోయిన్ ఎవరు అని అడుగుతారు కదా. జమున గారు అంటే, జమున గారా ఎందుకండి వారితో, ఎందుకు మా సమయం అంతా వృధా అవుతుంది, వేరే ఆవిడ్ని చూడండి ఈవిడ్ని చూడండి అని నాగేశ్వరరావు గారు వేరే పేర్లు చెప్తున్నారు, రామారావు గారు వేరే పేర్లు చెప్తున్నారు. ఖచ్చితంగా సావిత్రి గారు ఇటు అటు వెరీ బిజియెస్ట్ టైం సావిత్రి గారి టైంలో ఒక గోల్డెన్ పీరియడ్. కృష్ణకుమారి గారు, దేవిక గారు ఇట్లా మీకు హీరోయిన్స్ వస్తున్నారు. మొత్తం పరిశ్రమ అంతా ఇదే చర్చ. జమున గారిని పక్కన పెట్టారు. ఆ సమయంలో జమున గారు కూడా ఏవో సినిమాలు చేశారు కానీ పెద్దంత గుర్తింపు వచ్చే సినిమాలు కాదు, వచ్చినా 1-2 ఏవో తర్వాత స్థాయి సినిమాలు. చక్రపాణి గారికి ఈ విషయం తెలిసింది, విజయ చక్రపాణి గారికి.
58 తర్వాత భూకైలాస్ తర్వాత 59, 60, 61 వరుసగా 3 సంవత్సరాలు జమున గారు రామారావు గారి సినిమాలో, నాగేశ్వరరావు గారి సినిమాలో లేరు అసలు. ఓకే. 3 సంవత్సరాలు లేరు. ఈయన గుండమ్మ కథ స్క్రిప్ట్ ఫైనల్ అయింది. ఫైనల్ అయిన తర్వాత చక్రపాణి గారు కాస్టింగ్ రాస్తున్నారు. ఎన్టీఆర్, సావిత్రి, నాగేశ్వరరావు, జమున అన్నట్టు. కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకులు. కాదండి, జమున్ని వీళ్ళిద్దరూ ఏ సినిమాలోనూ చూడటం లేదండి అంటే, నువ్వు రాయి నేను చెప్తాను అని మిస్సమ్మ సినిమాలో వీళ్ళు కలిసి చేశారు కదా, రామారావు గారు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, జమున గారు మిస్సమ్మలో. కాబట్టి నువ్వు రాయి నేను చెప్తానని చెప్పి రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఫోన్ చేయడానికంటే ముందు జమున గారికి చేశారండి. చేసి అమ్మాయి ఇట్లాగా ఎన్టీఆర్తో సావిత్రి, నాగేశ్వరరావుతో నువ్వు చేస్తున్నారు గుండమ్మ కథ అంటే, ఆవిడ వాళ్ళు నాతో చెయ్యనన్నారు కదా అని ఆవిడ అనలేదు, వాళ్ళు నన్ను పక్కన పెట్టేశారు కదా మీరు ఎందుకు ఇప్పుడు నన్ను తీసుకొస్తున్నారు అని అనలేదు. చాలా థ్యాంక్స్ చెప్పింది ఆవిడ. చాలా థ్యాంక్స్ చెప్పేసి చేస్తాను సినిమా, ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు ఇస్తాను ఫోన్ పెట్టేసి. వీళ్ళిద్దరికి ఫోన్లు వెళ్ళినాయి చక్రపాణి గారికి. చక్రపాణి గారు ఫోన్ చేశారంటే వారు వన్ సైడ్ అనమాట. ఓకే. టైగర్ కా హుకుం అది. విజయ చక్రపాణి గారి ఫోన్ కాల్ వచ్చింది అంటే టైగర్ కా హుకుం అది వచ్చింది. రామారావు నీ పక్కన సావిత్రి వేస్తుంది, నాగేశ్వరరావు గారి పక్కన జమున చేస్తుంది గుండమ్మ కథ, అలాగే నాన్నగారు అని పిలిచాడు. అలాగే నాన్నగారు పెట్టేసాడు ఫోన్. ఓకే. అయిపోయింది. నాగేశ్వరరావు గారు ఫోన్ వెళ్ళి, ఏమయ్యా నీ పక్కన జమున చేస్తుంది, మిస్సమ్మలో చేశారు కదా, రామారావు పక్కన సావిత్రి, నీ పక్కన జమున, బాగుంటుంది చేయండి అంటే, అలాగేనండి ఓకే అయిపోయింది. సెట్లో అందరూ ఎదురుపడ్డారు అనమాట. ఎదురుపడిన తర్వాత ఒక్కసారిగా గట్టిగా నవ్వుకున్నారు అందరూ, గట్టిగా వికటాటహాసం చేశారు. అయిపోయింది. గుడ్ థింగ్. అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ప్రయాణం కొనసాగింది. గుండమ్మ కథ లాంటి అపూర్వ చిత్రరాజం మనకు అలా విజయ చక్రపాణి గారు మళ్ళీ వీళ్ళని ఏం మీరు పక్కన పెట్టారంట అని వాళ్ళని లేదు, ఏంటి అమ్మాయి నువ్వు అలా చేసావంట అని ఈవెన్ లేదు. చాలా చక్కగా చాకచక్యంతో మీరు ఒకసారి ఈవేళ మనం గుండమ్మ కథ చూస్తే అండి, మీరు భూకైలాస్లో నేను ఇందాక చెప్పిన సీన్ చూడొచ్చు మీరు. ఓకే. పరిగెత్తి నాగేశ్వరరావు గారిని ఆల్మోస్ట్ వాళ్ళు పక్కకు నెట్టేసినట్టు పరిగెడుతుంది ఈవిడ. ఏది రావణాసురుడి కోసం పరిగెట్టుకుంటూ వెళుతుంది మండోదరి. ఈయన నాగేశ్వరరావు గారు ఆల్మోస్ట్ పడిపోతారేమో అన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది ఆ షాట్లో. అట్లా ఉంటుంది అది. మనం ఒక్కసారి గుండమ్మ కథ చూస్తే ఏంటంటే, జమున గారి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర మొత్తం ఎంత పెంకిగా ఉంటుందో, ఎంత గారంగా పెరిగిందో అదంతా ట్రీట్మెంట్ చేయించి సెకండ్ హాఫ్లో ఆ పాత్ర పడేటటువంటి కష్టాలు, కన్నీళ్ళు, ఆవిడ వేరే చోటికి వెళ్ళి భర్తతో పడేటటువంటి అగచాట్లు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆవిడ క్యారెక్టరేషన్కి చాలా దగ్గరగా ఉన్నట్టు మనకి చూపిస్తారు. ఆవిడ మేము తెలుగు సినిమా ఆణిముత్యాలని కార్యక్రమం చేసినప్పుడు 2004లో మ్యూజిక్ వరల్డ్ పైన భర్త రమణారావు గారితో పాటు ఆవిడ వచ్చారు. జమున గారు వచ్చి ఆవిడ పాపం మెట్లు చూసి ఇన్ని మెట్లు ఎక్కాలా అన్నారు పాపం. ఆవిడ పైన మేము చాలా ఏర్పాట్లు గట్టిగా చేసాం. రమణారావు గారు కింద అయిపోయారు. ఆవిడ భర్త గారు ఇన్ని మెట్లు నేను ఎక్కలేను, పెద్దవాళ్ళు కదా ఖచ్చితంగా ఉంటాయి ఇష్యూస్ ఉంటాయి. ఆవిడ చాలా కష్టపడి పైకి మెట్లు ఎక్కి వచ్చారు పాపం. ఇంకా ప్రేక్షకులు ఎవరు రాలేదని అలిగి వెళ్ళిపోయారనమాట. ఆవిడ అలకతో అలా పరిచయం నాకు. ఆ తర్వాత మళ్ళీ మరొక అవార్డుల వేడుకలో కలిసినప్పుడు నేను ఒక ప్రస్తావన తెస్తే ఆవిడ కొంచెం బాధపడ్డారు. అదేంటంటే, రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారం మీకు ఇప్పటివరకు రాలేదు, అది మీ అభిమానులుగా నిజంగా మాలాంటి వాళ్ళందరికీ చాలా బాధగా ఉంటుంది అన్నప్పుడు ఆవిడ కొంచెం కించిత్ ఆవిడ ఇబ్బంది పడ్డారు. ఆవిడ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వంశీ రామరాజు గారు, వంశీ ఇంటర్నేషనల్, ఆవిడ కార్యక్రమం కని విని ఎరుగిన విధంగా ఆవిడ కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో రూపొందించి, ఎవరు లేరో చెప్పడం కష్టం, అంతమందిని ఆహ్వానించి మహామహనీయులందరినీ ఆ కార్యక్రమాన్ని ఆయన అద్వితీయంగా నిర్వహించిన వేడుకలో ఆవిడ మేరజాలగలడా నా యానతి ఆ గీతానికి ఆవిడ అభినయించారు. సత్యభామగా జమున గారి శ్రీకృష్ణ తులాభారంలో, అంతే కదా, ఆవిడ వేదిక మీద అభినయించారు. అద్భుతంగా అభినయించారు నిజంగా. ఇవాళ అటువంటి మరొక అత్యుత్తమ నటి మరొకరు రారు జమున గారు. ఇందాక మీరు గుమ్మడి గారు, ఎన్టీ రామారావు గారు తొలినాళ్లలో విపరీతంగా ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించినటువంటి నటుడు గుమ్మడి వెంకటేశ్వర గారు. మరీ ముఖ్యంగా ఎన్ఐటి పతాకం, నేషనల్ ఆర్ట్ థియేటర్స్, రామారావు గారు సొంత నిర్మాణ సంస్థలో రామారావు గారు చేసిన తోడు దొంగలు, పిచ్చిపుల్ల ఈ సినిమాలో గుమ్మడి గారికి కనీ వినేరుగని గొప్ప పాత్రలు రామారావు గారు ఇచ్చి, ఒక సినిమాలో వాస్తవానికి గుమ్మడి గారే హీరో అన్నంత గొప్పగా ఉంటుంది గుమ్మడి గారి పాత్ర తోడు దొంగల్లో. అలాంటిది గుమ్మడి గారు రామారావు గారి ప్రయాణం చాలా గొప్ప ప్రయాణం అండి. ఎందుకంటే
వరుసగా మరీ ముఖ్యంగా మాయాబజార్కి వచ్చేటప్పటికి ఆయన బలరాముడు, ఈయన శ్రీకృష్ణుడు అట్లా తీసుకుంటే వాళ్ళిద్దరూ వేసుకుంటూ వెళ్ళినటువంటి పాత్రల ప్రయాణంలో పరాకాష్ట మహామంత్రి తిమ్మరుసు సినిమా. ఎందుకంటే టైటిల్ రోల్ గుమ్మడి గారికి ఇచ్చి, రామారావు గారు శ్రీకృష్ణదేవరాయలు గారు నటిస్తూ టైటిల్ రోల్ గుమ్మడి గారికి ఇచ్చి, గుమ్మడి గారికి జాతీయ పురస్కారం వచ్చినటువంటి సినిమా. గుమ్మడి గారికి టైటిల్ రోల్ ఇచ్చి గుమ్మడి గారి పాత్రని కృష్ణదేవరాయల పాత్ర కంటే టైటిల్ రోల్ గుమ్మడి గారు పోషిస్తున్నారు కాబట్టి గుమ్మడి గారి పాత్రే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పాత్రగా ఉండాలి అని చెప్పి ఆ పాత్రకు అంత ప్రాధాన్యతనిచ్చి ప్రథమ వరుసలో రామారావు గారి పాత్ర నిలిపినటువంటి విధానం కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో. అటువంటి ప్రయాణం చేసినటువంటి ఎన్టీ రామారావు గారు, గుమ్మడి వెంకటేశ్వర గారు. నాగేశ్వరరావు గారు హైదరాబాదులో చిత్ర పరిశ్రమ స్థిరపడాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకొని చిత్ర పరిశ్రమ ఇక్కడ స్థిరపడాలంటే ఏం చేయాలని ముందుగా నాగేశ్వరరావు గారికి ఇక్కడికి వచ్చి నాగేశ్వరరావు గారు ఇక్కడంతా అటువంటి ఏర్పాట్లు, సారథి స్టూడియోలో ఉన్నటువంటి సౌకర్యాలు, అట్లాగే భాగ్యనగర్ స్టూడియో అని ఉండేది, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, ఇక్కడ ఇతరత్ర హోటల్స్ ఎట్లా ఉన్నాయి, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమాలన్నీ ఆయన ఇక్కడే రూపొందించుకునేటటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత గుమ్మడి గారు నాగేశ్వరరావు గారి సినిమాల్లో నటించాలంటే గుమ్మడి గారు హైదరాబాద్ రావాలి కదా. హైదరాబాద్కి వచ్చినప్పుడు వీళ్ళు అనుకోకుండా కాసు బ్రహ్మానంద రెడ్డి గారినో తర్వాత జలగం మంగళరావు గారిని కలిశారు ముఖ్యమంత్రిని. కలిసినప్పుడు పరిశ్రమ అక్కడి నుంచి తరలి రావాలంటే ఏం చేయాలని చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. ముఖ్యమంత్రితో చర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత చాలా అత్యుత్సాహంగా చర్చలు జరిగినాయి. ఇట్లాగా రాయితీలు ఇస్తాం, అట్లాగా రాయితీలు ఇస్తాం, భూములు కావాలంటే ఇస్తాం, అంతా చర్చ జరిగింది. అయిపోయిన తర్వాత గుమ్మడి గారు మళ్ళీ మద్రాసు వెళ్ళాలి కదా, వెళ్ళిపోయి వెంటనే ఎన్టీ రామారావు గారి సినిమా షూటింగ్ అక్కడికి గుమ్మడి గారు వెళ్ళారు. వెళ్ళేటప్పటికి రామారావు గారు కాలు మీద కాలు వేసుకుంటా, రండి బ్రదర్ ఏంటి విశేషాలు అంటే, హైదరాబాద్ వెళ్ళాను అన్నగారు, హైదరాబాద్ నుంచి వచ్చానండి రామారావు గారు అని అన్నాడు. అంటే ఏంటి హైదరాబాద్ విశేషాలు అన్నాడు రామారావు. ఏముందండి, ముఖ్యమంత్రి గారు, నాగేశ్వరరావు గారు, మేమందరం కలిసి కూర్చుని హైదరాబాద్లో చిత్ర పరిశ్రమ ఎలా స్థిరపడాలి, ఇక్కడి నుంచి చిత్ర పరిశ్రమ అక్కడికి ఎలా తీసుకెళ్ళి ఇవంతా మేము చర్చించామంటే, ఎవరిని అడిగి చర్చించారు అన్నాడు రామారావు గారు. ఓకే అనేటప్పటికి ఒక్కసారి గుమ్మడి గారికి అర్థమైపోయింది, ఎవరిని అడిగి చర్చించారు అన్నాడు. అంటే మీ ఇష్టానికి మీరు నిర్ణయాలు తీసేసుకుంటారా బ్రదర్, అంటే మేమంటూ ఒకరున్నామని మీకు గుర్తుకు రాలేదా, మిగతా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు ఇప్పుడు ఉన్న పళంగా హైదరాబాద్కి వచ్చేసి అక్కడ ఏం చేయాలి, అక్కడ ఏమి వనరులు ఉన్నాయి, ఏమి వసతులు ఉన్నాయి, ఏమీ లేవు. నాగేశ్వరరావు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కొంతమంది మీద కోపంతో వెళ్ళిపోయాడు, మనమందరం ఇప్పుడు ఇక్కడి నుంచి ఉన్నపళంగా వెళ్ళిపోవాలంటే సాధ్యమవుతుందా, అంటే మీ ఇష్టానికి మీరు అని కొన్ని సంస్కృత సమాస భూయిష్టమైనటువంటి పదప్రయోగాలు కూడా రామారావు గారు చేసేసి గుమ్మడి గారు కూడా హతాశులు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి గుమ్మడి గారికి ఎన్టీ రామారావు గారి సినిమాలో అవకాశాలు లేవు, వేషాలు లేవు, నిజంగా వేషాలు లేవు. అలా 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 కాలప్రవాహంలో కొన్ని సంవత్సరాలు కలిసిపోయాయి. రామారావు గారే హైదరాబాద్కు రావాల్సి వచ్చింది. రామారావు గారే ఇక్కడ ఆచారంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ నెలకొల్పాల్సి వచ్చింది. ఇక్కడ ఆ తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి, రాజకీయ పార్టీ నెలకొల్పడం, ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకు అర్థమైంది, హైదరాబాద్ వచ్చాం, స్థిరపడిపోయాం అందరం అని గుర్తుకొచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్రలో గుమ్మడి గారిని పిలిచి వశిష్ఠుడి వేషం మీరే వేయాలి అని అట్లా మళ్ళీ ఇద్దరి మధ్య మేజర్ చంద్రకాంత్లో కూడా చాలా మంచి వేషం వేశారు. చాలా మంచి వేషం వేశారు గుమ్మడి గారు. ఆ తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు కూడా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నేను ఇక్కడే ఉంటున్నాను, ఇట్లా మా ఇంటికి ఒకసారి మీరు రావాలి తేనేటి ఎందుకుంటే రామారావు గారు గుమ్మడి గారి ఇంటికి వెళ్ళి గుమ్మడి గారు చాలా పరవశించిపోయారు రామారావు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళటం. ఎందుకంటే గుమ్మడి గారు రామారావు గారి అమ్మగారు ఎవరైతే ఉన్నారో అమ్మగారి దగ్గరికి వెళ్ళి అసలు ఇంకొక కొడుకులాగా మసిలినటువంటి వ్యక్తి గుమ్మడి గారు. త్రివిక్రమరావు గారితో, ఎన్టీ రామారావు గారితో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, రామారావు గారు, త్రివిక్రమరావు గారు, గుమ్మడి గారు వేరు కాదు అన్నంత గొప్పగా వాళ్ళ ప్రయాణం ఉండేదన్నమాట. అట్లా సాగినటువంటి ప్రయాణం. ఓకే, అలా మీకేంటంటే ఇవన్నీ వాదాలు వివాదాలు ఎట్లా ఉంటాయంటే, దాసరి నారాయణరావు గారు ఆయన నాగభూషణం గారు సొంత సినిమా, ఒకే కుటుంబం, భీమ్ సింగ్ గారు దర్శకులు, మన దాసరి నారాయణరావు గారు సహాయ దర్శకుడు, రామారావు గారు హీరో. నాగభూషణం నాటకాల రాయడి దగ్గర నుంచి నాగభూషణం గారు నటించిన సినిమా దగ్గర నుంచి దాసరి నారాయణరావు గారి యొక్క ప్రతిభ నాగభూషణం గారికి తెలుసు. అలాంటిది నాగభూషణం గారు ఏంటంటే, నీకు ఇదిగో దర్శకత్వం ఇస్తా, అదిగో దర్శకత్వం ఇస్తా, ఇదిగో అవకాశం ఇస్తా, అదిగో అవకాశం ఇస్తా అంటున్నారే తప్ప ఈ సహాయ దర్శకుడు, చీఫ్ అసోసియేటు, చీఫ్ కో డైరెక్టర్ దగ్గరే ఉంటున్నాడు దాసరి నారాయణరావు గారు. లేదా మహా అయితే రచయిత, మాటల రచయిత.
అది దాసనారాయణ గారికి అర్థమయ్యి ఏవండి నేను బయట ప్రయత్నాలు చేసుకోవచ్చా అని అడిగితే అదేంటి నేను డైరెక్టర్ని చేస్తానన్నాను కదా, నెక్స్ట్ సినిమా నీతో నేను అనుకుంటున్నాను కదా అని నాగభూషణం గారు అరేవారు. ఈయనకు అర్థమైంది ఈయన పూర్తి స్థాయిలో మన సేవలు వినియోగించుకుంటారే కానీ మనకు అవకాశం ఇవ్వని అర్థమయ్యి ఆయనేమో కథ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రాఘవ గారికి చెప్పడం, కథ ఓకే కావడం, అది తాత మనోడు. ఓకే అయిన తర్వాత ఏంటంటే తాత మనోడులో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎస్వి రంగారావు గారు, సత్యనారాయణ గారు కన్ఫామ్ అండి, ఇద్దరు కన్ఫాము. రాజబాబు గారు వేయాల్సిన పాత్ర చలంగారు వేయాలి, మనవడు చలంగారు వేయాలి. చలంగారు అందుబాటులోకి రాకపోవడము, చలంగారు ఆయన సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న సినిమాలతో ఆయన అంటే రాఘవ గారి ప్రొడక్షన్ ఎట్లా ఉంటుందంటే దాన్ని ఏమంటారు ప్యూర్లీ బడ్జెట్ కంట్రోల్ అనమాట. ఆ బడ్జెట్ కంట్రోల్ దృష్టిలో పెట్టుకొని దాసనారాయణ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. తర్వాత మళ్ళీ నాకు ఎక్కడో చోట మంచి వేషం ఇవ్వకపోతాడా? ఇస్తాడు. కానీ ఈ బడ్జెట్ కంట్రోల్ సినిమాలో నేను ఎందుకు చేయాలని అనుకుని చలంగారు సున్నితంగా ఆయన తప్పించుకున్నారు. అయినా దాసనారాయణరావు గారు నాగభూషణం గారు ఇన్నిసార్లు ఇలా తిప్పించుకున్న నాగభూషణం గారిని వెళ్ళి ఒక ముఖ్యమైనటువంటి వేషం కోసం నాగభూషణం గారిని సంప్రదించాడు ఆయన. మీరు వెయ్యాలి వేషం అని సంప్రదించాడు. సంప్రదిస్తే కని విని ఎరుగని శైలిలో ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేశారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ కూడా ఒప్పుకున్నారు దాసనారాయణ గారు. ఒప్పుకొని కావాలండి మీరే కావాలి ఈ పాత్రకి, మీరే చేయాలి, మీరు చేస్తేనే పండుతుంది, మీరు లేకపోతే అక్కడ డ్రామా సెకండ్ హాఫ్ ఏదైతే ఒక డ్రామా ఉంటుందో ఫాదర్ అండ్ డాటర్, విజయనగరం గారి డాటరు చలంగా మన రాజబాబు గారి ఆ డ్రామా మీరు ఫాదర్ అయితేనే అక్కడ పండుతుంది, వేరే వాళ్ళు అయితే పండదని చెప్పి అనుకొని, ఎందుకంటే ఒక కామెడీ ఉంటుంది, ఒక డ్రామా ఉంటుంది, అండర్ ప్లే చేయాలని నాగభూషణం గారిని అనుకుంటే ఇదిగో డేట్లు అంటారంట, అదిగో డేట్లు ఇస్తానంటారంట, డేట్లు లేవంటారంట, ఉండి లేవనిపిస్తారంట, ఫోన్ చేస్తే ఎవరి చేత మాట్లాడిస్తున్నారు. దాసనారాయణ గారికి అర్థమైపోయింది. ఆయన వల్ల షెడ్యూల్ డిలే అయిపోయేటటువంటి పరిస్థితి, షూటింగ్ ప్రారంభం అయిపోయింది, షెడ్యూల్ డిలే అయిపోతుంది, షూటింగ్ ప్రారంభం కావాలి, ఆ పాత్రతో ప్రారంభం కావాలి యాజ్ పర్ షెడ్యూల్. వెంటనే ఏం చేయాలి, ఈ పాత్ర చాలా ముఖ్యమైనటువంటి నటుడు వేస్తే కానీ పండదు ఆలోచించి వెంటనే గుమ్మడి గారిని కాంటాక్ట్ చేశారు. ఓకే, గుమ్మడి గారి డేట్లు లక్కీగా ఉన్నాయి. వెంటనే గుమ్మడి గారిని సార్ మీరు చెయ్యాలి సార్ ఈ పాత్ర. ఏం సినిమా ఇంతకి? తాతమనోళ్ళు. ఓకే. గుమ్మడి గారు ఫస్ట్ దాసనారాయణరావు గారి జీవితంలో దాసనారాయణరావు గారు ఫస్ట్ షాట్ డైరెక్టర్గా తీసింది గుమ్మడి గారి మీద. ఓకే. అది గుమ్మడి గారి మారువేషం సినిమాలో, మారువేషం వేసుకుని కళ్ళు కాంపౌండ్లో ఉంటాడనమాట. ఆ షాట్ ఫస్ట్ షాట్ దాసనారాయణరావు గారు తీసి. ఆ తర్వాత మీకు మనుషులంతా ఒకటేలో వాస్తవానికి తాత పాత్రకి ఒక దశలో నాగభూషణం గారి పేరే ప్రస్తావనకు వచ్చినా, ఎన్టీ రామారావు గారు నాగభూషణం గారి పేరు ప్రస్తావనకు తీసుకొచ్చినా, ఎందుకంటే వయసులో పెద్దవారు కదా, సత్యనారాయణ గారు చాలా చిన్న పెద్ద, సస్యమిరా సత్యనారాయణ గారి చేత వేయిద్దాం. ఓకే. రామారావు గారికి తండ్రి తాత రెండు పాత్రలు సత్యనారాయణ గారే చేశారనమాట. రామారావు గారు డ్యూయల్ రోల్ కదా. దాసనారాయణ గారి జీవితంలో నాగభూషణం గారిని ఏ సినిమాలోనూ తీసుకోలేదండి. అక్కడ ఏ ఒక్క సినిమాలో దాసనారాయణ గారు నాగభూషణం గారితో సినిమా చేయలే. చివరి వరకు కూడా అలాగే ఉండిపోయింది, అది అగాధం అలాగే ఉండిపోయింది వారి ఇరువురి మధ్య. అంతే, వీళ్ళ మధ్య తప్పితే ఇంకెవరి మధ్య గ్యాప్లు అనేవి ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకోవాలనుకుంటే దశల వారీగా మాట్లాడుకుందామని. రైట్. మొత్తానికి అలనాటి మెగా హీరోల మీద, అప్పటికి మెగా హీరోలకి ఒక హీరోయిన్కి, తర్వాత గుమ్మడి గారికి ఎన్టీఆర్ గారికి, ఆ తర్వాత నాగభూషణం గారికి దాసరి. కాకపోతే దీంట్లో వీళ్ళ స్నేహము ఆ గొడవల సమిసిపోయి మళ్ళా కలిసి ప్రయాణం చేస్తారు. బట్ దాసరి గారు నాగభూషణం గారు కలిసి ప్రయాణం చేయలేదు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.